హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ స్నేహ కశ్యప్. సో అందరికి హ్యాపీ న్యూ ఇయర్. సో తమ్నైల్ చూసేసారు కదండి. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మై పట్టు శారీస్ కలెక్షన్ అన్నమాట. సో నా దగ్గర ఏ పట్టు శారీస్ ఉన్నాయి, దానికి డిజైనర్ బ్లౌజెస్ నేను ఎలా కుట్టించుకున్నాను, సో అవన్నీ నేను మీకు చూపించబోతున్నాను. సో ముందుగా అయితే మనం లో ప్రైస్ నుంచి హై ప్రైస్ అలా సెగ్రిగేట్ చేసుకున్నాను, అలా చూపిద్దామని. సో నా దగ్గర హై ప్రైస్ శారీ ఎలా ఉంది అవన్నీ మీకు చూడాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ వీడియో. సో ఈ శారీస్ అన్ని నేను ఎవ్రీ ఫంక్షన్ కి అలా తీసుకొని పెట్టుకున్నాను అనమాట. సో నా బ్రైడల్ శారీస్ కొన్ని, నా శ్రీమంతం కి అండ్ ఐరా నామకండం కి, సో అలాగా కొన్ని శారీస్ అన్ని నేను తీసి పెట్టుకుని ఉంటాను కదండి. సో అవన్నీ నేను మీకు చూపించబోతున్నాను. సో అసలు శారీస్ ఎలా ఉన్నాయో ఏమో తెలీదు, ఎందుకంటే బ్రైడల్ శారీస్ అన్ని వన్ టైమే కదా మనం వేసుకొని ఇంకా నేను ప్యాక్ చేసేసి అలాగే కబోర్డ్ లో పెట్టేశాను. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూడాలి అది ఎలా ఉందో ఏమో అని. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. ద ఫస్ట్ శారీ అయితే ఇది నా పెళ్లి కూతురు శారీ. సో డార్క్ గ్రీన్ కలర్ కు గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట. సో ఇలాగా. సో ఇదైతే అరౌండ్ లైక్ 3000 రూపీస్ కి పడింది. నాకు రేట్స్ అయితే అక్యురేట్ గా తెలీదు, ఎందుకంటే చాలా ఇయర్స్ అయిపోయింది, 3.5 years పైన అయిపోయింది నేను ఈ శారీస్ అన్ని తీసుకొని. సో అప్రాక్సిమేట్ గా ఉండొచ్చు అని చెప్పగలను. సో నాకు తెలిసి ఇది ఒక 3000 to 4000 మధ్యలో ఉంది ఈ శారీ. సో ఇలాగా ఉందనమాట. నేను కంప్లీట్ గా శారీ అయితే ఓపెన్ చేసి చూపియను, మళ్ళీ మడతలు వేయడం చాలా కష్టము. సో నేను ఎలా స్టైల్ చేశాను ఏమి అని చెప్పేసి నేను మీకు పక్కన పిక్చర్ పెడతాను అనమాట. సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్ దట్. సో ఫుల్ కంప్లీట్ డార్క్ గ్రీన్ కలర్ శారీకు గోల్డ్ బార్డర్. సో దీనికి నేను డిజైనర్ బ్లౌజ్ బేసిక్ మగ్గం వర్క్, ఇది బేసిక్ మగ్గం వర్క్ లాగా చేశాను అనమాట. సో ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు అరౌండ్ లైక్ 1000 రూపీస్ అలా పడింది, ఎందుకంటే ఇది నేను బెంగళూరులో కుట్టించుకోలేదు, సో మా ఊర్లో కుట్టించుకున్నాను కాబట్టి నాకు కొంచెం తక్కువే పడింది. శారీస్ తీసుకొని ఎలా స్టైల్ చేశాను అనేది, ఎందుకంటే మనం శారీ ఒక్కటి చూపిస్తే అంత బాగుండదు. సో శారీతో పాటు మనం జ్యువెలరీ వేసుకొని మనం రెడీ అయితేనే ఆ శారీకు ఎన్హాన్స్ అనేది వస్తుంది అనమాట. సో అందుకే నేను శారీస్ చూపిస్తాను, అలాంగ్ విత్ దట్ నేను పిక్చర్స్ అండ్ వీడియోస్ ఏమన్నా ఉంటే కూడా పోస్ట్ చేస్తాను. సో దట్ మీకు తెలుస్తుంది ఆ లుక్ ఎలా ఉంటుంది అని. సో ఇది నా ఇంకొక శారీ. ఇది ప్రధానం మార్నింగ్ వేసుకున్నాను అనమాట. ప్రధానం రోజు మార్నింగ్ వేసుకున్నాను. ఇది నాకు చాలా నచ్చింది. పీకాక్ కలర్ శారీకి ఇలా పింక్ కలర్ అంటే వైలెట్ అండ్ గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట. సో శారీ మొత్తం ఇలానే ఉంటుంది. సో పీకాక్ కలర్ పైన ఇలా పీకాక్స్ అన్ని ఉన్నాయి అండ్ లైట్ వైలెట్ కలర్ అండ్ గోల్డ్ బార్డర్. సో ఇలాగా శారీ మొత్తం సేమ్ ఇలానే ఉంటుంది కంప్లీట్ గా. ఈ శారీ అరౌండ్ లైక్ ఒక 5000 రూపీస్ పడింది. సో ఇవన్నీ నేను సుదర్శన్ సిల్క్స్ అని బెంగళూరులో సుదర్శన్ సిల్క్స్ లో కొన్నాను అనమాట. సో ఈ శారీకి బ్లౌజ్ వచ్చి యాక్చువల్లీ మేము చాలా శారీస్ సుదర్శన్ లోనే కొన్నందుకు మాకు ఒక కూపన్ కోడ్ ఇచ్చారు, ఎనీ రెడీమేడ్ బ్లౌజెస్ అలా తీసుకోవచ్చని. సో ఇన్స్టెడ్ ఆఫ్ మగ్గం వర్క్ ఆ శారీకి ఎందుకని నేను ఇలాంటి ఒక రెడీమేడ్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. మల్టీ కలర్ రెడీమేడ్ బ్లౌజ్. ఇదైతే నాకు ఎన్ని శారీస్ కి యూజ్ అవుతుందంటే చాలా అంటే పింక్ కలర్ శారీకి వేసుకోవచ్చు, వైలెట్ వేసుకోవచ్చు, ఆరెంజ్ వేసుకోవచ్చు అనమాట. ఈ బ్లౌజ్ వేసుకొని స్టైల్ చేశాను. సో అండ్ ఈ బ్లౌజ్ చాలా శారీస్ కి కూడా యూజ్ అవుతుంది. ఇది నాకు అరౌండ్ కూపన్ లో అలా తీసుకున్నాను కాబట్టి 350 రూపీస్ కి వచ్చేసింది. ఇది ఇంకొక శారీ. ఇవన్నీ నా ఫేవరెట్ కలర్స్. సో లైట్ గ్రీన్ కలర్ శారీ అండ్ లైట్ గ్రీన్ కలర్ శారీకి సిల్వర్ అండ్ డార్క్ బ్లూ కలర్ బార్డర్. సో మామూలుగా మనకు బ్రైడల్ శారీస్ అంటే మొత్తం గోల్డ్, రెడ్, గోల్డ్, వైలెట్ ఇలా గోల్డ్ ఎక్కువ మిక్స్ అయి ఉంటాయి కదా. సో నాకు అలాంటిది ఎందుకు, ఆల్రెడీ కొన్ని చీరలు అలా అన్ని ఉన్నాయని నేను ఇలా సిల్వర్ కలర్ ది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది నేను సుదర్శన్ సిల్క్స్ లో అరౌండ్ లైక్ 5500 అలా ఏమో తీసుకున్నట్టున్నాను. సో కంప్లీట్ గా ఇది సిల్వర్ జరీ అండ్ సిల్వర్ బార్డర్. ఇంకా సో బ్లౌజ్ అయితే నేను ఇలా కుట్టించుకున్నాను. సిల్వర్ వర్క్, లైట్ సిల్వర్ వర్క్ తో ఇలాగా బ్లౌజ్ వెనకాల బ్యాక్ సైడ్ అండ్ హ్యాండ్స్ కి మాత్రమే కుట్టించుకున్నాను. ఈ సారీ నేను మనకు పెళ్లి అయిపోయినా వడిబియ్యం వేస్తారు కదా, సో అప్పుడు కట్టుకున్నాను. సో అందుకే నేను సింపుల్ గానే డిజైన్ చేయించుకున్నాను బ్లౌజ్ ని. సో ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు అరౌండ్ లైక్ 2000 పడింది. సో ఈ బ్లౌజెస్ అన్ని నేను బెంగళూరులో సెనోన్ బొటిక్ అని ఒక బొటిక్ అయితే ఉంది వైట్ ఫీల్డ్ లో, సో అక్కడ నేను కుట్టించుకున్నాను. నెక్స్ట్ ఈ శారీ. సో కంప్లీట్ ఆరెంజ్ కలర్ విత్ పింక్ అండ్ గోల్డ్ బార్డర్ ఇలా ఉందన్నమాట. సో కొంచెం పెద్ద బార్డర్స్, మ్యారేజ్ అంటేనే ఇంకా
పెద్ద బార్డర్స్ అలా వస్తాయి కదా శారీస్ అన్ని. సో ఇలాగ పెద్ద బార్డర్, గోల్డ్ అండ్ పింక్ కలర్ బార్డర్ విత్ కంప్లీట్ ఆరెంజ్. మీకు కెమెరాలో ఇది ప్లెయిన్ ఆరెంజ్ లా కనిపించవచ్చు, కానీ కాదు, దీనికి డిజైన్ ఉంది. అంటే డిజైన్ గోల్డ్ కలర్ లో ఉంది కాబట్టి ఎక్కువ కెమెరాలో కనిపించట్లేదు. దీనికి నేను ఇలా అంతా సెట్ చేసుకున్నాను. సో ఇది కూడా నేను సుదర్శన్ సిల్క్స్ లోనే తీసుకున్నాను. అరౌండ్ లైక్ 5000 అలా పడింది. ఈ శారీకు నేను బ్లౌజ్ ఇలా డిజైన్ చేపించుకున్నాను. చాలా సింపుల్ మగ్గం వర్క్. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఈ బ్లౌజ్ లోనే ఇక్కడ చూస్తే మీకు డిజైన్ ఇచ్చారనమాట. ఏనుగు, తర్వాత మ్యాంగోస్, ఇలా అంతా డిజైన్ ఉంది. నేను ఆ బ్లౌజ్ లో ఉన్న డిజైన్ కి నేను జస్ట్ ఇలా బార్డర్ వేయించాను అనమాట, హైలైట్ అవ్వడానికి. ప్రిన్సెస్ కట్ పెట్టించేసి నార్మల్ నెక్ దగ్గర అండ్ ఇలా బ్యాక్ డిజైన్ విత్ నార్మల్ ఫ్లవర్స్ ఇలా పెట్టించాను అనమాట. సో ఈ బ్లౌజ్ రేట్ వచ్చేసి 2500 అయింది. సో నేను ఇది కూడా బెంగళూరులోనే కుట్టించుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న శారీ నా ఫేవరెట్ ఫర్ లైఫ్ టైం శారీ అనమాట. నా మ్యారేజ్ చీర. మా అత్తగారి వాళ్ళ ఇంట్లో అయితే వైట్ అండ్ రెడ్ శారీ వేసుకోవాలి తలంబ్రాలు వేసేటప్పుడు అండ్ తాళి కట్టేటప్పుడు. సో నేను చాలా చోట్ల వెతికాను. వైట్ అండ్ రెడ్ అంటే కంప్లీట్ గా మనకు కాటన్ టైప్ అలా వస్తుంది, లేకపోతే ప్లెయిన్ వైట్ అండ్ రెడ్ అలా వస్తుంది. నాకు అలాగా వేసుకోవడం ఇష్టం లేదు. కొంచెం పట్టులోనే ఉండాలి, కొంచెం బాగా కనిపించాలి, అలా ఉండాలి అని చెప్పి నేను చాలా షాప్స్ అయితే వెతికాను. వరలక్ష్మి అని ఒక స్టోర్ జయనగర్ లో ఉంది. సో అక్కడైతే ఈ శారీ దొరికింది. సో ఇది కూడా కంప్లీట్ ఇంకా ఫుల్ ప్యూర్ వైట్ అయితే కాదు, క్రీమ్ కలర్, దానికి రెడ్ అండ్ గోల్డ్ బార్డర్ అన్నమాట. సో పసుపు అవన్నీ పడి కొంచెం ఎల్లోయిష్ గా అయిపోయింది. నేను డ్రై క్లీన్ కూడా ఏం చేపించలేదు, గుర్తుగా అలానే పెట్టేసుకున్నాను. మ్యారేజ్ శారీకి ఎక్కువ రేట్ పెట్టాలని అనుకోలేదు, ఎందుకంటే ఎలాగో తలంబ్రాలు పడి అండ్ పసుపు కుంకుమ అన్ని పడి ఎలాగో వైట్ కలర్ కదా, డ్యామేజ్ అవుతుంది అని ఇంటెన్షన్ తోని ఒక 5000 అలా రేట్ లో నేనైతే ఇది తీసుకున్నాను. ట్విస్ట్ ఏంటంటే శారీ 5000, కానీ నాకు బ్లౌజ్ చేపించుకోవడానికి 7000 అయింది. కామనే, అమ్మాయిలంటే ఇంకా మాత్రం పెట్టాలి. ఎందుకు అంత రేట్ అనుకుంటున్నారా, చూపిస్తానుండండి. ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి శారీలోది, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఇలా గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు కాబట్టి నాకు వేరే క్లాత్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. సో ఈ క్లాత్ లోనే నేను ఎక్కువ మగ్గం వర్క్ చేపించాను అనమాట. సో ఇలా కాసులన్నీ పెట్టేసి, సో ఇలాగ నెమలి ఈ హ్యాండ్ కి, తర్వాత హ్యాండ్స్ కి రెండిటికి సేమ్ ఇలానే ఇలాగ కాసులన్నీ ఇలాగ హ్యాండ్స్ కి పెట్టేశాను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఏనుగు డిజైన్ అండ్ రథంలో అమ్మాయి, సో అవన్నీ ఇలాగ నేను డిజైన్ చేపించుకున్నాను. ఎందుకంటే ఇది వెడ్డింగ్ శారీ కదా, అలా ఉండాలనేసి. అండ్ నార్మల్ గా మనకి ఇక్కడ పళ్ళు వస్తుంది కాబట్టి నేనేం అక్కడేం ఎక్కువ డిజైన్ ఏమి వేపించుకోలేదు. సో ఓన్లీ ఇక్కడ అంతే, మళ్ళీ సింపుల్ శారీ విత్ ప్రిన్సెస్ కట్. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది నా శ్రీమంతం శారీ, మై ఫేవరెట్. సో ఇలాగ ఫ్లోరల్ పట్టు చీర. సో శ్రీమంతం వరకు నా దగ్గర ఇలాంటి శారీస్ లేవు, సో అందుకే నేను ఇది ప్రిఫర్ చేశాను. సో జనరల్ గా శ్రీమంతంకి అయితే అందరు గ్రీన్ కలర్ శారీ వేసుకోవాలి అని చెప్పారు. సో ఆల్రెడీ నా దగ్గర చాలా ప్లెయిన్ గ్రీన్స్ అలా అంతా చాలా ఉన్నాయన్నమాట. సో నేను అందుకే ఇది ప్రిఫర్ చేశాను. సో ఇది కూడా నేను సుదర్శన్ లో తీసుకున్నాను, అరౌండ్ లైక్ 7000 కు. సో ఇది కంప్లీట్ గా ఫ్లోరల్ అండ్ రెడ్ అండ్ గోల్డ్ బార్డర్ అయితే వచ్చింది. ఇది కంప్లీట్ గా రెడ్ కాదు, కొంచెం ఆరెంజ్ అలా కనిపిస్తుంది అనమాట. సో కంప్లీట్ శారీ మొత్తం ఫుల్ ఫ్లోరల్ ఉంటుంది అండ్ పళ్ళు గోల్డ్ అండ్ రెడ్ కలర్ లో అలా ఉంటుంది అనమాట. సో దీనికి బ్లౌజ్ అయితే నేను ఇలా వీ నెక్ చేపించుకున్నాను. వీ నెక్ బ్లౌజ్ విత్ సింపుల్ మగ్గం వర్క్, హెవీ మగ్గం. ఎందుకంటే నాకు శ్రీమంతం అప్పుడు అసలు టైం లేదు స్టిచ్ చేయించుకోవడానికి అండ్ బుటిక్స్ కి వెళ్ళి రావడం కానీ. సో అందుకే నేను ఇలాగ ఆల్రెడీ ఇదంతా ఆల్రెడీ ఉంది కాబట్టి సింపుల్ గా ఇది అరౌండ్ లైక్ ఒక 3000 లో నాకు అలా అయిపోయింది ఈ డిజైనర్ బ్లౌజ్. సో ద నెక్స్ట్ శారీ ఈజ్ మై ఫేవరెట్ శారీ ఇది. సో ఈ శారీ ఎందుకంటే స్పెషల్ అంటే ఇది కపిల్ నాకు కొనిచ్చాడు. సో ఇది కంప్లీట్ గా డార్క్ బ్లూ శారీ విత్ గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ అన్నమాట. సో ఇలా వస్తుంది. సో అండ్ శారీ మొత్తం ఇలా ఉంటుంది అనమాట.
ఫుల్ డార్క్ బ్లూ కలర్ విత్ చిన్న చిన్న ఫ్లవర్స్ అలా ఉంటుంది. అండ్ పళ్ళు కూడా గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ, నాట్ కంప్లీట్ గోల్డ్ అండ్ రెండు మిక్స్ అయ్యి అలాగా మంచిగా ఉంటుంది కదా, కనిపిస్తుంది. సో అందుకే నేను తీసుకున్నాను. ఇది కూడా సేమ్ సుదర్శన్ సిల్క్స్ లో తీసుకున్నాను. అరౌండ్ లైక్ 10,000 రూపీస్ పడింది. దానికి నేను బ్లౌజ్ ఇలా డిజైన్ చేశాను. లక్ష్మీ కాసులు అంటారు కదా, సో అలా వేపించాను అనమాట. హ్యాండ్స్ కి అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద నెక్ అండ్ మినిమల్ డిజైన్ అయితే వేపించాను. ఈ శారీ వచ్చేసి మా ఇంటి గృహప్రవేశంకి అయితే నేను స్టైల్ చేశాను. సో పిక్స్ ఉంటే యాడ్ చేస్తాను, చూసేయండి. సో ఇది వన్ ఆఫ్ ద శారీ. ఇది నా ఎంగేజ్మెంట్ చీర. సో ఇది కూడా ఇది లైట్ గ్రీన్ కలర్ విత్ గోల్డ్ అండ్ రెడ్ కలర్ బార్డర్ వస్తుంది అనమాట. సో ఇలాగా. అండ్ ఇది సుదర్శన్ సిల్క్స్ లోనే తీసుకున్నాను. అరౌండ్ లైక్ 10,000 రూపీస్ అయితే పడింది. సో ఈ డిజైన్ తో అయితే చేపించాను, ఓన్లీ హ్యాండ్స్ కి మాత్రమే. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలాగా నార్మల్ బేసిక్ నెక్ దగ్గర ఇలా పెట్టించేసి అండ్ చిన్న పువ్వులు అయితే అలా పెట్టించేసాను. సో ఈ మగ్గం వర్క్ నాకు అరౌండ్ లైక్ 5,000 అయితే పడింది. సో ఇది నా ఎంగేజ్మెంట్ శారీ. సో ఇదైతే నా ప్రధానం చీర. సో ఎదుర్కోళ్ళలో మేము 2 శారీస్ అయితే వేసుకోవాలి. సో ఇది వన్ ఆఫ్ ద శారీ అనమాట. సో పింక్ అండ్ ఫుల్ రెడ్ కలర్, రెడ్ అండ్ గోల్డ్ బార్డర్, ఇది శారీ. సో ఇదంతా మొత్తం ఫ్లోరల్. యాక్చువల్లీ మీకు కనిపించడం లేదు, కెమెరాలో అయితే కొంచెం కనిపించదు, ఎక్కువ లైటింగ్ ఉంది కాబట్టి. దీనికైతే సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి దీనిపైన. ఇది ప్లెయిన్ కాదు. అండ్ దీనికి పెద్ద బార్డర్ గోల్డ్ అండ్ రెడ్ కలర్. అండ్ చీర అయితే 15,000 పడింది కంప్లీట్. సో ఈ శారీ అయితే నేను ఐక్యత అని ఒక స్టోర్ ఉంది జయనగర్ లో, అక్కడైతే ఎంత బాగుంటాయంటే బ్రైడల్ కలెక్షన్స్. సో ఫస్ట్ నేను చూపించిన శారీస్ అని నేను ఆల్రెడీ సుదర్శన్ సిల్క్స్ లో అండ్ విజయలక్ష్మిలో అండ్ మహాలక్ష్మిలో కొన్ని అలా కొనేసాను అనమాట. కొన్నాక ఫైనల్ గా ఒకే రెండు పెద్ద చీరలు కొనుక్కోవాలి ప్రధానంకి, అలాగా బాగుంటుంది అని చెప్పేసి ఎక్కడ ఉంటుంది అని నేను ఎంక్వైరీ చేసుకుంటే ఐక్యత అని ఒకటి తెలిసింది. సో ఆ స్టోర్కి అయితే వెళ్ళాను. అక్కడ చూస్తే ఎంత బాగున్నాయి అంటే బ్రైడల్ శారీస్, ఏది తీసుకోవాలో అనే అసలు అర్థం కాలేదు. నేను యాక్చువల్లీ 1 శారీ కొనుక్కోవాలని ఆ స్టోర్కి పోయి 2 శారీస్ అయితే తీసుకున్నాను. సో అందులో వన్ ఆఫ్ ద శారీ ఇది. సో మీరు కూడా ఎవరన్నా బ్రైడల్ కలెక్షన్స్ కావాలి అంటే మంచి లెహెంగాస్, మంచి మంచి చీరలు అయితే ఐక్యత స్టోర్ లో అయితే ఉన్నాయి. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. సో దీనికి నేను డిజైన్ బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ పింక్ అండ్ రెడ్ అనమాట. హ్యాండ్స్ కూడా కంప్లీట్ సేమ్ వర్క్, సేమ్ ప్యాటర్న్ ఆఫ్ వర్క్. అండ్ ఏమంటే ఇక్కడ నేను ఇట్లాగా లక్ష్మీ బిళ్ళని అయితే ఇలా పెట్టించాను అనమాట 2 హ్యాండ్స్ కి. సో ఈ బ్లౌజ్ నాకు అరౌండ్ లైక్ 10,000 అయితే పడింది. ఈ ఫుల్ ఎందుకంటే చాలా హెవీగా ఉంది. ఫుల్ కంప్లీట్ బ్లౌజ్ అంతా వర్క్ చేపించాను విత్ హ్యాండ్స్. బ్యాక్ సైడ్ అయితే కంప్లీట్ గా ఉంది. అండ్ థ్రెడ్ కి అయితే నేను ఇలాగా SK అని ఇలా పెట్టించాను అనమాట. అంటే స్నేహ కపిల్ ఇలాగా పెట్టించాను థ్రెడ్స్ కి. క్యూట్గా ఉంటుంది కదా అందుకు. సో చాలా బాగా నచ్చింది నాకు ఈ చీర అయితే. కట్టుకుంటే చాలా బాగుంటుంది. సో మనం ఎప్పుడు అనుకుంటుంటాం కదా పెళ్లికి లైట్ కలర్ శారీస్ తీసుకోకూడదు, బాగా డార్క్ గా ఉన్న శారీస్ తీసుకోవాలని. సో నాకు ఎందుకు ఇలాగ లైట్ కలర్ శారీస్ తీసుకొని మనం జ్యువెలరీ వేసుకుని రెడీ అయితే ఆ లుక్కే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ కమింగ్ టు ద ఫైనల్ శారీ ఆఫ్ దిస్ వీడియో, వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ అన్న. సో ఇది కంప్లీట్ గా గోల్డ్ కలర్ విత్ వైలెట్ అన్నమాట. వైలెట్ అండ్ గోల్డ్ కలర్ శారీ. సో బార్డర్ అయితే ఇలా వస్తుంది అనమాట, ఫుల్ గోల్డ్ అండ్ వైలెట్. అండ్ లోపల శారీ కూడా అలానే ఉంటుంది, ఇలాగ వైలెట్ కలర్ అండ్ గోల్డ్. ఇదంతా పళ్ళు అయితే కూడా అలానే ఫుల్ గోల్డ్ అండ్ వైలెట్ శారీ వస్తుంది. ఇది కూడా నేను ఐక్యత స్టోర్ లోనే తీసుకున్నాను. ఈ శారీ కాస్ట్ అరౌండ్ 25,000. సో ఈ శారీకి నేను డిజైనర్ బ్లౌజ్ అయితే ఇలా చేపించాను. సో ఫుల్ హెవీ వర్క్ అన్నమాట. సో ఫుల్ బ్యాక్ సైడ్ అయితే ఇలాంటి నెక్ పెట్టించాను. సో పిక్స్ అన్ని నేను సైడ్ పోస్ట్ చేస్తాను, చూసేయండి. యాక్చువల్లీ నేను ఐక్యత స్టోర్స్ కి వెళ్ళాక ఓన్లీ 1 శారీ అరౌండ్ లైక్ ఒక 30Kలో అలా తీసుకుందాము అని చెప్పేసి డిసైడ్ అయ్యి స్టోర్ లో వెళ్ళామన్నమాట. కానీ ఈ శారీ తీసుకోవాలా వద్దా, లేకపోతే ఇంకొకటి ఏదన్నా
అరౌండ్ లైక్ ఒక 10K లో అలా తీసుకుందామా అలా అనుకున్నాను, కానీ నాకైతే చాలా నచ్చింది. ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్, ఎందుకంటే ఇది పిక్చర్ లో ఇలా కనిపిస్తుంది, కానీ మనం రెడీ అయితే ఆ మ్యారేజ్ సెటప్ కి రెడీ అయితే చాలా బాగుంటుంది అనమాట, ఫంక్షన్ వేర్ శారీస్ లాగా. సో నేనైతే చాలా ఆలోచించాను ఇది తీసుకోవాలా వద్దా, 25,000 వర్తా కాదా అని. బట్ డెఫినెట్లీ చాలా వర్త్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ బయింగ్ దిస్ శారీ. సో దిస్ ఈజ్ ఆల్ మై పట్టు శారీస్ కలెక్షన్. సో ఇవన్నీ నార్మల్ మెయిన్ ఈవెంట్స్ శారీస్ మాత్రమే నేను మీకు చూపించాను. సో ఇంకా నా దగ్గర చాలా పట్టు శారీస్ అయితే ఉన్నాయి. సో అవన్నీ మనం ఎప్పుడైనా వేరే వీడియోస్ లో నేను మీకు చూపిస్తాను. సో హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్నేహా కశ్యప్. అంతవరకు బై బాయ్.